వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్. నకిలీ మద్యం తయారీపై ఉక్కుపాదం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. UK-India comprehensive economic and trade agreement in July, a breakthrough moment, years in the making, slashing tariffs, increasing access to each other's markets to drive growth and create jobs for our people and making life better in both of our nations. And beyond the words on the page of the agreement is the spirit and the confidence that that has given to our two great countries to work even more closely together, something which we've seen evidence during the course of this visit here over the last 2 days. It is significant that we're meeting here in Mumbai as India's economic and financial capital because India's growth story is remarkable. I want to congratulate the Prime Minister on his leadership, aiming to be the world's third largest economy by 2028. And your vision of Viksit Bharat is to completely develop the country by 2047. And everything I've seen since I've been here is absolute proof to me that you're on track to succeed in that. So we want to be partners on that journey. And my visit this week is about doubling down on the potential of our trade deal for the benefit of all of us. And that's why I brought a record 126 British businesses with me to India this week. We had to get a bigger plane to travel over here than the one we planned. But that delegation is some of our biggest, most iconic businesses and smaller and medium-sized businesses. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మత్స్యకారులతో పవన్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని, దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎస్సీజెడ్లో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి. మత్స్య సంపద అంతరించిపోతా ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించాను. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి శుభంతో మొదలు పెడదామని. ఒకటి, పొల్యూషను, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు, మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి. దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా
ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. ఉప్పాడ రక్షణ గోడ, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వల్ల లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. నకిలీ మద్యం తయారీ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ వ్యవహారంలో తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు, తంబలపల్లికి చెందిన జయచంద్రారెడ్డికి సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్టీఆర్ ఇబ్రహీం పట్టణానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి షాపులపైన తనిఖీలు చేసినట్లు వివరించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో ఈ నెల 3వ తారీఖున డిపార్ట్మెంట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళి, అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ లేబుల్స్ కానీ తర్వాత విచారణ చేసి దీంట్లో ఎవరైతే అద్దెపల్లి జనార్దన్ రావు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కనుసన్నలోనే ఇదంతా జరిగిందనేది విచారణలో తెలిసింది. ఆ షాప్ కూడా కొడాలి శ్రీనివాసరావు అనే అతని పేరు మీద వాళ్ళు లీజ్ తీసుకున్నట్లుగా, కట్టా రాజు అనే అతను అక్కడ డైలీ ఫైనాన్షియల్ కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడ కొంత డైరీ కూడా మెయింటైన్ చేయడం కదా, అవన్నీ కూడా మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత ఎస్హెచ్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరైనా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఒక టాలరేట్ చేసే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిటీ బస్సులో పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వాణిదేవి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, లక్ష్మారెడ్డి, పార్టీ నేతలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్కు చేరుకున్నారు. అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కేటీఆర్, హరీష్, సబిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు భేటీ అయ్యారు. గ్రేటర్ పరిధిలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ తరపున లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి, మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి, ఈ సంవత్సరానికి 11500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని, ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో,
కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నది చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన గ్రూప్ 1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 15వ తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. గ్రూప్ 1 నియామకాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించినట్లు చెప్పారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ 1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగున ఏ తప్పులు జరిగాయన్నారు. ఆ తప్పులను తాను మండలిలో కూడా ఎత్తి చూపినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక పక్క బాధ అవుతున్నప్పటికీ ఆ బాధను దిగమింగుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందులో వేరే సెకండ్ థాట్ లేదు. అశోక్ అన్న గారు చెప్పిన మీరు మాతో ఉండాలి ముందు నుండి మీతోనే ఉన్నాం. సమయం సందర్భం చూస్తున్నాం. ముందు వస్తేనేమో ప్రభుత్వానికి అవకాశం ఇయ్యరా అంటారు, లేటుగా వస్తేనేమో మీరు మాతో రాలేదంటారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మంచోడని ఆయనను మనం అధికారంలో కూర్చోబెడితే ఆయన మాటకారి ఉన్నాడు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రతిపక్షాలను తిట్టుడు తప్పితే ఆయన ఏం పని చేస్తున్నాడని మాత్రం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మీరు చూసిండ్రు ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారు మాట్లాడరు, ఒక్క మాట సీఎం గారు మాట్లాడరు. మామూలు విషయం కాదు ఇది. తెలంగాణ బిడ్డలంటే ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మనం భరించలేం. ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా ఒక నిర్లక్ష్యంతో ఒక తృణీకారంతో వీళ్ళదేముందులే పిల్లలు వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా ప్రభుత్వం వైఖరి ఉన్నది. చూసినాం 6 నెలల నుండి మేము కూడా చూస్తున్నాం. మా వాయిస్ ఇస్తున్నాం కానీ ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. కానీ ఇవాళ దిగినాం. అందుకే నిన్నటి నుంచి వారం రోజుల పాటు వరుస కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. 1 కాదు 2 కాదు. నిన్న మనం అమరవీరుల దగ్గర కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ పెడతా ఉన్నాం. రేపు అశోక్ నగర్ పిల్లర్ నంబర్ 21 దగ్గర వంట వార్పును కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమం చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను నిరంతరం ఆ సమస్య పట్ల వారు అవగాహనతో జాగరూకతతో ఒక కన్సర్న్తో చూసే విధంగా చేయాలనో, ఎట్లయితే తెలంగాణ సొసైటీ మొత్తం అటెన్షన్ కూడా డ్రా చేయాలనో ఆ ప్రయత్నం తెలంగాణ జాగృతి చేయబోతా ఉందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుల కొరతను అధిగమించడంతో పాటు వసతుల కల్పనను దృష్టి సారించాలని అవసరత ఉందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తిరుపతిలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉన్నత విద్యా ఫలితాల పనితీరు ఆడిట్ అనే అంశంపై భారత ప్రభుత్వ చట్టం నివేదికపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడి హోదాలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు సాధించాలంటే పలు యూనివర్సిటీలతో కలిసి సమన్వయం చేసుకోవాలని అన్నారు. పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో యూనివర్సిటీ పరిధిలో కళాశాలలో అభివృద్ధి సాధించలేకపోతున్నాయని అన్నారు. కెరియర్ కౌన్సిలింగ్, ప్లేస్మెంట్ అంశాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బాలజాతి సంస్థలతో సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. మన యూనివర్సిటీకి ఒక పబ్లిక్ ఒపీనియన్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ అంటే ఈరోజు రాష్ట్రంలో మంచి యూనివర్సిటీ. కానీ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే
ఇంకా రీజనల్ గానే ఉంది, కానీ నేషనల్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ ఇంకా మంచి స్థానంలో ఉండాలంటే కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎనీ యూనివర్సిటీకి. ఈరోజు ఇతర దేశాలతో కానీ నేషనల్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ కొలాబరేషన్స్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్ట్రాంగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కాలేజెస్ లో, అఫిలియేటెడ్ కాలేజెస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు చాలా కాలేజెస్ లో ల్యాకింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోసా ఫండ్స్ వస్తున్నాయి కానీ బట్ డెవలప్మెంట్ అదన్నీ కూడా ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయిలో అవి కూడా డెవలప్ అవ్వట్లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఈరోజు చాలా జూనియర్ కాలేజ్, అఫిలియేటెడ్ కాలేజెస్ లో ఫ్యాకల్టీ ల్యాకింగ్ ఆఫ్ సఫిషియంట్ ఫ్యాకల్టీ ఉంది. అలాగే ఇంకొకటి ప్లేస్మెంట్ సెల్స్, కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి ముఖ్యంగా దీని మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఏదైతే కెరీర్ కౌన్సిలింగ్ తో పాటుగా ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఈ రోజు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఉన్నటువంటి ప్రఖ్యాత కంపెనీలతో మనం ఒక ఎంఓయూ చేసుకుని వారు క్యాంపస్ కు వస్తే ఈరోజు స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది, రేపొద్దున ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ప్లేస్మెంట్ సెల్స్ చూసుకుంటే ఈ రోజు గవర్నమెంట్ కాలేజెస్ కన్నా లేదా గవర్నమెంట్ యూనివర్సిటీస్ కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్ లో టాప్ 10 లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ప్రైవేట్ కాలేజెస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో చేతన్ హాస్పిటల్ నందు గాయత్రి క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ప్రముఖ సీనియర్ క్యాన్సర్ శస్త్రచికిత్సా నిపుణులు సిహెచ్ మురళీకృష్ణ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ నిరుపేదలకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ క్యాంపులో క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్ గడ్డలు, మెడ దగ్గర గడ్డలు, హెచ్ఈఆర్ఎస్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఇవన్నీ కూడా గుర్తించి ముందుగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటి వలన సంవత్సరం బట్టి ఇక్కడ మందులు కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుందన్నారు. చైతన్య హాస్పిటల్ వద్ద ప్రతి నెల లాస్ట్ శనివారం క్యాన్సర్ డాక్టర్ మురళీకృష్ణ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఓన్లీ ఆపరేషన్ చేశారు ఫిష్ చేసుకుంటారు. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ మన చైతన్య హాస్పిటల్లో క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ డాక్టర్ మురళీకృష్ణ గారు విజయవాడ నుండి వచ్చారు, శ్రీ గాయత్రి హాస్పిటల్లో సీనియర్ సర్జన్. సో ఈరోజు ఉచితంగా సార్ పరీక్షలు చేసి క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా, ఏంటి బాడీలో అనుమానంగా ఉందా, ఏదైనా సరే మీకు చేస్తారు. తర్వాత మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ ఉన్న పేషెంట్లు, అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. ప్యాస్మియర్ టెస్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ, చేసి ఉచితంగా రిపోర్ట్ ఇస్తారు. అది మెడిసిన్స్ కూడా ఇస్తారు. తర్వాత నెక్స్ట్ సార్ ఎప్పుడు అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా మన చైతన్య హాస్పిటల్ని విజిట్ చేస్తారు. ఎటువంటి పేషెంట్లు అయినా సరే మామూలుగా అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూపించుకోవచ్చు. లాస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోండి. నర్సాపురం ప్రాంతాల్లో నేను చాలా వరకు 15 సంవత్సరాల నుండి చూస్తున్నాను. చాలామంది పేషెంట్లు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది అవగాహన లేక, అసలు ముందు సూచన లేకుండా వాళ్ళు లోపల ఎక్కువ స్పెండ్ చేసేసి లోపల ముదిరిపోయిన తర్వాత చివరికి ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. సో ఈ అవగాహన సదస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగానే వచ్చి నిర్ధారణ చేసుకోవడము, దానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవడము, దయచేసి ప్రాణాలను కాపాడుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్యాంప్ ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి నెల చివరి శనివారం ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్ గారు, మీరు వచ్చి డాక్టర్తో మాట్లాడుకొని సలహాలు తీసుకొని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి క్యాంపులు పేదలకు చాలా ఉపయోగపడుతుంది. నేను 15 సంవత్సరాల నుండి ఇప్పటికి 36 క్యాంపులు కండక్ట్ చేశానండి. ఇది 37వ క్యాంప్. ఇది హాస్పిటల్లోని ఇది స్పెషల్ క్యాంప్ ఇది యాక్చువల్గా ఇది. సో ఇలాంటి క్యాంప్స్ మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి భక్తులు నాగశిలలను తీసుకురావడంతో కలకలం రేగింది. ఆలయ భద్రతా వ్యవస్థ వైఫల్యంపై మరోసారి చర్చ జరిగింది.
తమిళనాడుకు చెందిన 2 భక్తులు రాతితో చేసిన 2 నాగశిలలను 1వ గేటులో భద్రతా వ్యవస్థ తనిఖీలను తప్పించుకొని ఆలయంలోకి ప్రవేశించారు. అంతేకాకుండా 750 మండపంలో ఈ నాగశిలలను పెట్టి 11 గంటల 40 నిమిషాలకు ప్రాంతంలో సర్పదోష నివారణ పూజ కూడా చేశారు. ఆ తర్వాత మహాద్వారం వద్ద ఆలయంలోకి ప్రవేశించే క్రమంలో హోంగార్డులు గుర్తించి నాగశిలలను స్వాధీనం చేసుకున్నారు. 1వ గేటు రాహుకేతు పూజా మండపాల వద్ద భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలయ భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. కానీ ఇటీవల సిబ్బందిని మళ్లీ నిర్లక్ష్యపు నీడలు ఆవహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ హయాంలో 4 ఏళ్ల క్రితం ముక్కంటి ఆలయ భద్రతా వైఫల్యం కారణంగా గుర్తు తెలియని భక్తులు శివలింగం, నంది ప్రతిమలను ఆలయం లోపల అనధికారంగా ప్రతిష్ఠించారు. దీనిపై విచారించి శివలింగం, నంది ప్రతిమలను ఆలయంలోకి తీసుకొచ్చిన తమిళనాడు భక్తులపై అప్పట్లో కేసు నమోదు చేశారు. 2 ఏళ్ల క్రితం 8వ తరగతి విద్యార్థి రాత్రి ఆలయంలో ఉండగానే భద్రతా అధికారులు తాళం వేశారు. రాత్రంతా ఆ విద్యార్థి ఆలయంలోనే సంచరించడమే కాకుండా భద్రతా సిబ్బందికి చిక్కకుండా దర్జాగా 3వ గోపురం వద్ద ప్రహారీ దిగి వెళ్లిపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.